హాయ్ ఎవ్రీబడి. ఒకసారి గాదె సాయికృష్ణ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు ఈ వీడియోలో. చూడండి. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి. లేదా నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు. వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని అదేని ఇదేని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన అక్కడ పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవరెవరి పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలవదు అయ్యా. నా కొడుకు పూడిదా ఇప్పించింది చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనివ్వకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళు నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి? 4-5గురే వచ్చారే. మిగతా వాళ్ళు ఏరి? నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా? నేను ఏమీ చేయలేను. ఆసుపత్రులు ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎక్కడికి వెళ్ళగలను? ఎవరిని న్యాయం అడగలను అయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్తా, వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. లెగొట్లేదు నేను. నా కనీసం నేను ఒకటి అడుగుతున్నా. నాకు ఏడు ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు. నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకొద్దు. నా పిల్లోడు బూరు తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా. నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టద్దు. వాళ్ళ అమ్మ ఏమడుగుతాను సార్? నా పిల్లోని బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా, నాకు డబ్బులు భూమి ఏమొద్దు అని అడుగుతుంది. మీరు ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయట్లేదు. ఏమంటుంది? ఎవరో దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళు పట్టుకోమంటుంది అంతే. అంత న్యాయంగా అడుగుతా అంటే ఆ తల్లి బాధ కనపడదు. కానీ మీకు వ్యక్తిగతంగా తీసుకొని ప్రశ్న రావని 4 కేసులు పెట్టి 4 కేసుల్లో బెయిల్ ఇస్తే మళ్ళీ 5వ కేసు పెట్టి ఇంకో దగ్గర అరెస్ట్ చేసి ఏందో టెర్రరిస్ట్ని తీసుకుని పోయినట్టు తీసుకొని పోతున్నారు. దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఏందో దీని మీద పెట్టి 500 మంది పోలీసులు అన్నం నీళ్లు లేకుండా తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ప్రశ్న రావడానికంటే తిప్పే పోలీసులు ఏందో ఈ అబ్బాయిని ఎతికే దానికోసము, ఈ అబ్బాయి హత్య వెనక ఎవరెవరు ఉన్నారని చెప్పి కనిపెట్టే దానికోసము మీరు తపన పడలేరా? వాళ్ళమ్మ మే 18వ తేదీ తీసుకొని పోయినారు పోలీస్ స్టేషన్కి. జూన్ 4వ తేదీ ప్రెస్ మీట్ పెడితే అంబటి రాంబాబు గారు ఆ మ్యాటర్ హైలైట్ చేసి అది హైలైట్ అయ్యి అంతా మాట్లాడుతూ ఉంటే మీరేమో రౌడీ అని, రేపిస్ట్ అని, వాళ్ళ మరదలు బయటకు వచ్చి అది తప్పుడు కేసు అని చెప్పినా కూడా, వెనక్కి తీసుకున్నారని చెప్పినా కూడా రేపిస్ట్ అని అదని ఇదని ముద్ర వేసి, చంద్రబాబు నాయుడు గారేమో మొన్న మైనింగ్ కంపెనీ ఒకటి ఓపెన్ చేసేకపోయిన రోజు జొన్నగిరిలో, సరే చంపినోడు కాపే సచ్చినోడు కాపే, ఆ చచ్చిపోయిన కాపే మీకు ఫ్యానిజం చేసినాడు, ఆ కాపులే మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించినారు, ఆ కాపులే ఇప్పుడు ఈ ఇబ్బందులని పడుతున్నారు, ఆ కాపులే న్యాయం అడుగుతున్నారు. నేను క్యాస్ట్ ఎందుకు చేస్తానా అంటే, మీరు ఆడ కాపులు చంపినారు, కాపులు చచ్చిపోయినారు అని చెప్పి మాట్లాడినారు కాబట్టి అదే కాపులు న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేయండి, తప్పేముంది? వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా? నారా లోకేష్ గారేమో మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ తగలబడి ఆడ ఇన్సిడెంట్ జరిగితే చచ్చిపోయిన వాళ్ళంతా ఏదో వాళ్ళ బాధ చెప్పుకుంటా అంటే వాళ్ళని ఓదార్చేదానికి పోయి మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినారా అని అడుగుతాడు. టీమ్ 11 కెప్టెన్ రాలేదు, మేము వచ్చినాం కదా అని అంటాడు. చచ్చిపోయిన వాళ్ళతో దగ్గర ఇట్లా సార్ బిహేవ్ చేసేది? కనీసం చచ్చిపోయిన వాళ్ళకి మీకు కనికరం చూపారు చచ్చిపోయిన వాళ్ళ మీద? ఇంకోసారి ఏమో మీరే పవన్ కళ్యాణ్ గారే ఓట్లు వేసి గెలిపిస్తే కులభావం తెచ్చుకొని ఓట్లేయండి, మీకు మీ మీ కాపుల కులంలో ఎవడు సీఎం కాలేదని చెప్పి బాధపడుతున్నారు కదా, మీరు ఓట్లేయండి, మేము అవి చూపిస్తాము, కనీసం కులభావం తెచ్చుకొనైనా ఓట్లేయండి అని చెప్పి అడుక్కుంది ఎవరు సార్ కాపులని ఓట్లు? ఇంకో వీడియో ప్లే చేస్తానండి. ఉన్నాయి కదా, మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా,
ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకొని బాగు చేయండి రాష్ట్రాన్ని. మనకు ఓట్లు వేయడానికి కులం కావాలా, లేదు దేవుని దగ్గర రాజకీయం చేయడానికి కులం కావాలా, అన్నిటికీ కులం కావాలా, న్యాయం చేయడానికి మాత్రం కులం వద్దు. అప్పుడు మాత్రం టెర్రరిస్టులు, అప్పుడు మాత్రం రేపిస్టులు, ఇట్లాంటి వాళ్ళకే మీరు సపోర్ట్ చేసేదని మాట్లాడతారు. కొంచెమన్నా ఆలోచించి మాట్లాడతారా మీరు ఏందన్నా మాట్లాడేటప్పుడు? ఏంది నోటికి వస్తే అది వాడు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, అది కింద చూసుకొని పైన చదివేది. మా కర్మ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఈ సాయికృష్ణ గాది కేసులో ఎవరైతే టార్చర్ పెట్టి చంపేసినాడనే ఆరోపణలు ఉన్నాయో అదే సిఐఏ ఆయన క్రాంతికుమార్ అనే ఆయన చనిపోవడానికి కూడా కారణం అని చెప్పి వీడియో రికార్డ్ చేసి మరి గులికల మంది దించి చచ్చిపోయినాడు ఆయన. దాని గురించి పట్టించుకోరు. ఇప్పటికి కొన్ని వారాలు అయితేనే సరే కాకినాడలో జ్ఞానేశ్వర్ అనే పాప మిస్ అయిపోతే ఇప్పటి వరకు ఆ పాప జాడ కనిపెట్టలేదు. ఏ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్లు తిరుగుతాయి, ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు డ్రోన్ సర్వేలెన్స్ నడుస్తుంది అంటారు అనితమ్మ గారు. అనితమ్మ అంటే మళ్ళీ కోపం వస్తుందేమో.